మరో శక్తివంతమైన నిజ జీవిత కథతో మీ ముందుకొచ్చాను. తన కుమారుడికి నిజం చెప్పలేక ఏడ్చిన తండ్రి. ఒక చిన్న పట్టణంలో మాధవ్ అనే తండ్రి ఉండేవాడు. అతను ఒక చిన్న ఫ్యాక్టరీలో వాచ్మెన్గా పనిచేసేవాడు. జీతం పెద్దది కాదు, జీవితం కూడా సులభం కాదు. కానీ అతని జీవితంలో ఒక పెద్ద కల ఉంది. తన కుమారుడు రోహిత్ మంచి చదువు చదివి చాలా పై స్థాయికి ఎదగాలని. ప్రతిరోజు రాత్రి షిఫ్ట్లో పనిచేసి ఉదయం అలసలతో ఇంటికి వచ్చేవాడు. కానీ తన కుమారుడు స్కూల్కి వెళ్లే ముందు అతను తప్పకుండా ఒక మాట చెప్పేవాడు: బాగా చదువు, నీ జీవితం నాలాంటిది కాకూడదు. రోహిత్ చిన్నప్పటి నుంచి తన తండ్రిని ఒక హీరోలా చూసేవాడు. అతనికి అనిపించేది మా నాన్న ఒక గొప్ప ఉద్యోగం చేస్తున్నాడని. ఎందుకంటే మాధవ్ ఎప్పుడూ తన పని గురించి పూర్తిగా చెప్పలేదు. తన కుమారుడు తను ఒక సాధారణ వాచ్మెన్ అని తెలుసుకుంటే అతనికి చిన్నదిగా అనిపిస్తుందేమో అని అతను భయపడ్డాడు. సంవత్సరాలు గడిచాయి. రోహిత్ కష్టపడి చదివి ఒక మంచి ఇంజనీర్ అయ్యాడు. ఒకరోజు అతను పెద్ద కంపెనీలో ఉద్యోగం పొందాడు. ఆ రోజు అతను ఆనందంతో తండ్రిని చూసి ఇలా అన్నాడు: నాన్న, మీరు చేసిన కష్టాల వల్లనే నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఎప్పుడు మీ పని గురించి చెప్పలేదు. మీరు నిజంగా ఏం చేసేవారు? ఆ ప్రశ్న విన్న మాధవ్ కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తర్వాత అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అతను నెమ్మదిగా చెప్పాడు: నేను ఏ పెద్ద మనిషిని కాదు బాబు. నేను ఒక ఫ్యాక్టరీ గేటు దగ్గర రాత్రంతా గడియారం చూస్తూ పనిచేసే వాచ్మెన్ మాత్రమే. రోహిత్ కొన్ని క్షణాలు మాటలు రాకుండా నిలబడ్డాడు. తర్వాత అతను తన తండ్రి చేతిని పట్టుకొని ఇలా అన్నాడు: నాన్న, మీరు వాచ్మెన్ కాదు, మీరు నా కలల్ని కాపాడిన మనిషి. ఈరోజు మాధవ్ జీవితంలో మొదటిసారి తన పని గురించి గర్వంగా అనిపించింది. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యం చెప్తుంది. తండ్రి ప్రేమ ఎప్పుడూ గొప్ప మాటల్లో కనిపించదు. అది చాలాసార్లు నిశ్శబ్దంగా చేసిన త్యాగాల్లోనే కనిపిస్తుంది. డార్లింగ్స్, ఈ కథ మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి కథలు నా దగ్గర ఒక 100,000 ఉన్నాయి. ఇలాంటి కథలతో నేను మీ ముందుకు రావాలనుకుంటున్నాను. అయితే ఈ కథ నచ్చితే మీకు కొంచెం కామెంట్ చేయండి. ఈ కథ విన్న తర్వాతకి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. లేదంటే కొంచెం షేర్ చేయండి. ఇది ఒక పెద్ద ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. దీంతో డబ్బులు వచ్చేది ఉండదు, ఇంకోటి ఉండదు. ఏదో స్వార్థంగా చెప్తున్న కథ కాదు. ఇది ఒక నాకు ప్యాషన్. నేను ఒక కథకుణ్ణి. థ్యాంక్ యూ.